కాబట్టి మా మనువు యొక్క కుమార్తె అని ఆమెకు కార్దమ ముని అనే ఒక గొప్ప ఋషితో వివాహం జరిగిందని, అతను సంతానం జరిగిన తరువాత అడవులకు వెళ్ళి మళ్ళీ తన సాధన చేసుకుంటాడు. ఎందుకంటే తన జీవితమే ఒక ముక్తి అని తెలుసుకున్నాం. దేవాహుతికి 7 కుమార్తెలు. కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరియు శాంతి. వీళ్ళకి జన్మనిస్తుంది. వీళ్ళలో ఖ్యాతి ఎంతో సున్నితమైన దయాపూరిత ధోరణ ఉంటుందండి. ఆమె దృష్టి ఎప్పుడు కూడా అంతర్లోకాల మీదే ఉంటుంది గానీ, ఈ బాహ్య ప్రపంచం మీద ఎప్పుడు తన దృష్టి ఉండదు. ఆమెకు భృగు మహర్షితో వివాహం అవుతుందండి. వివాహం అయ్యాక మన యొక్క మానవ లోకానికి కొంత జ్ఞానం అందించాలి అని నారాయణ యొక్క సహాయాన్ని అందించడానికి దేవలోకానికిలో వైకుంఠానికి వెళ్తుంది. అక్కడ ఖ్యాతి నారాయణి యొక్క అంటే మాత దేవి మాతను వివేకాన్ని స్వీకరించగా భృగు మహర్షి ఆమె అందాన్ని గ్రహించాడు. నారాయణి తమ పూర్తిగా జన్మించాలని అంటే తన కుమార్తెగా జన్మించాలన్న కోరిక ఖ్యాతి మనసులో అప్పుడే ప్రవేశించిన తన యొక్క నమ్రత వలన దాన్ని వాళ్ళ ముందు ఆ అమ్మవారి ముందు తను చెప్పలేకపోతుందండి. కానీ భార్య కోరికను పసిగట్టిన భృగు మహర్షి మానవ కళ్యాణం కోసం ఆమె జన్మించవలసిందిగా ఆ దేవిని కోరుతాడు. ఆమె నేను మహాలక్ష్మిగా పిలువబడే ఒక పేరుతో నేను ఎంతో అత్యంత వివేకం, సౌందర్యం గల భార్గవిగా జన్మిస్తానని ఆమె చెప్తుందనమాట. కానీ సరైన సమయంలోనే నారాయణుడు నన్ను వైకుంఠానికి తీసుకువెళ్తేనే నేను ఈ జన్మ తీసుకుంటాను అని చెప్తుందండి. ఆయన కూడా అంగీకారం తెలుపుతాడు. భృగు మహర్షికి ఈ యొక్క ఖ్యాతి కాకుండా ఉసన అనే ఒక రాక్షస స్త్రీతో ఇంకొక రెండో భార్యగా ఉండేదన్నమాట. నిన్న ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఉసన మొండితనం ఏంటి అని ఆమె ఒకసారి రాక్షసులకి, దేవతలకి యుద్ధం జరుగుతున్నప్పుడు కొందరు రాక్షసులు ఉసనని ఆహ్, ఏం అది తనని అడుగుతారు మమ్మల్ని సేవ్ చెయ్యి అని. తను వాళ్ళకి ఆశ్రయం ఇస్తుందండి. అప్పుడు దేవతలు ధర్మం కోసం చేస్తున్న యుద్ధంలో వాళ్ళని చంపాల్సిందే. నువ్వు అడ్డు రావద్దు. వాళ్ళని మాకు అప్పజెప్పు అంటే, "ఉసన నేనిచ్చిన మాట తప్పను. ధర్మం కోసమైనా సరే" అని చెప్పినప్పుడు నారాయణుడే స్వయంగా వచ్చి, "ఉసన నువ్వు చేసేది తప్పు. ధర్మం కోసం జరిగే యుద్ధం ఇది" అన్నప్పుడు ఆమె మాట ఇచ్చి అంటే ఆయన చెప్తాడు నారాయణుడు ఏమని అంటే, "మాట ఇచ్చి తప్పటం కంటే ధర్మంలో అడ్డు రావడం ఎంతో నీచము" అని చెప్తాడండి. చెప్పినప్పుడు ఇంకా తన యొక్క భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమయ్యింది అని ఉసునికి తెలుస్తుంది. ఎందుకంటే మాట ఇచ్చి తప్పడం ఒక దురదృష్టకరమే. కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది చాలా తీవ్రమైన దుశ్చర్య అన్నమాట. అప్పుడు నారాయణ్‌ని నేను ఇంకా మీ చేతులతో మరణించాలన్నదే నా కోరిక. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటంలో నాకు తోడ్పడండి అని చెప్పి ఆయన యొక్క చేతుల్లో ఆమె యొక్క మరణాన్ని కోరుతుంది. అలాగే అని నారాయణుడు ఆమెకు మరణాన్ని, విముక్తిని ప్రసాదిస్తాడండి. ప్రసాదించాక దేవతలు రాక్షసుల్ని వధించటానికి అనుమతి ఇవ్వటంతో, ఆ ఘోర కృత్యం చేసేటప్పుడు దేవతలు అరుస్తారు గట్టిగా. ఆ అరుపులకి భృగ మహర్షి ధ్యాన స్థితిలో ఉన్నవాడు విని బయటకొస్తాడు. తన భార్య మరణించటం చూసి ఆయన ఏడుస్తూ ఆకాశంలోకి చూస్తూ ఒక శాపం ఇస్తాడండి. ఇది చేసిన వారు ఎవరైనా కూడా నాలాగే తమ ప్రియమైన వారి యొక్క వియోగం అనుభవించాల్సిందే అని శపిస్తాడు. అతని శాపానికి ఆకాశం బ్రద్దలైపోతుందండి. ఎందుకంటే అతను గాఢంతో ఆ పలుకులు పలుకుతాడు. భృగు మహర్షి అప్పుడే ధ్యానం చేసి రావడం వల్ల, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొందడం వల్ల అలా జరుగుతుంది. ఇక నారాయణుడు నీడ నుండి వెలికి వచ్చి అప్పుడు నారాయణుడు ఒక నీడలా ఉన్నాడనమాట. ఆ నీడలో నుండి బయటకు వస్తాడండి శపించిన తర్వాత. భృగుని విచారాన్ని అనుభవిస్తూ నేను నీ బాధని నాలోకి నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను ఋషివర్య అని అంటాడండి నారాయణుడు. తాను చేసిందేమిటో అప్పుడు భృగు మహర్షి గుర్తించి ఆయన నారాయణుడి యొక్క పాదాలపై పడి లేదు లేదు నేను మీరు అని నేను గుర్తించలేదు ప్రభు. దయచేసి నా శాపాన్ని ఉపసంహరించుకోవటంలో నాకు సహాయం చేయండి అని చెప్పి భృగు మహర్షిని భృగు మహర్షి నారాయణ్ణి వేడుకుంటాడు. నారాయణుడు భృగు మహర్షిని మెల్లగా లేవనెత్తుతూ నేను నీ బాధను తొలగిస్తాను. నా హృదయంలోకి నేను స్వీకరిస్తాను. భవిష్యత్తులో నేను నారాయణ ఇద్దరము కూడా మానవ రూపం ధరించినప్పుడు
ఆ శాపాన్ని అనుభవిస్తాము అని తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి నారాయణి వైపు కృతజ్ఞతగా చూస్తుందన్నమాట. తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది. కానీ అది ఆయన ఆగ్రహంగా మారటంతో ఆమె నిస్సహాయురాలైపోయింది. భృగుడి మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాలలోనూ ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుండి వెలికి వచ్చి వారు ఉన్న చోటికి గబగబా వచ్చేస్తుందండి. వచ్చేసి జరిగిందేంటో గుర్తించి అది ఇంకా ఆమె భర్తను నిందిస్తూ "నువ్వు నారాయణ్‌ని శపిస్తూ నీ కుమార్తెను గూడా శపించావు." ఎందుకంటే వీళ్ళకి భార్గవిగా ఆ మహాలక్ష్మి మరి వచ్చి పుట్టింది గదండీ! ఆ యొక్క వైకుంఠం నుంచి వచ్చి అంటే నారాయణుడు మరి ఇక్కడ శాపం ఏమిచ్చాడండి భృగు మహర్షి? తమకు ఎంతో ప్రియమైన వాళ్ళని అతను అనుభవించాలి. ఆ వియోగాన్ని అనుభవించాలి అన్నప్పుడు మా నారాయణుడికి ప్రియమైన వాళ్ళెవరు? నారాయణి. ఆ మహాలక్ష్మే గదా! అంటే వీళ్ళ కుమార్తె. అప్పుడు ఖ్యాతి తిడుతుందనమాట. "అసలు నువ్వేం చేశావు? ఆలోచన లేకుండా చేసిన ఈ పని వల్ల నువ్వు నారాయణుడితో పాటు నీ కుమార్తెను గూడా శపించావు. ఏ తండ్రైనా ఈ విధంగా చేస్తాడా?" అని అడుగుతుంది. అప్పుడు భృగు మహర్షిని తాకి అప్పుడు నారాయణుడు తన భార్య నుంచి విడిపోవటం అంటే, తన కుమార్తెను కూడా అంతే బాధ కలిగించడం అన్న విషయం అప్పుడు భృగు మహర్షికి అర్థమవుతుంది. ఆమె తన చేతుల్లోకి తీసుకొని క్షమించమని అర్థించి, తన శాపాన్ని ఉపసంహరించుకుంటానని మళ్ళీ అడుగుతాడండి భృగు మహర్షి. కానీ ఒకానొక ఋషి శాపం ఎన్నటికి కూడా ఫలించకుండా ఉండదు. అది జరిగే తీరుతుంది అని బదులిస్తాడు నారాయణుడు ఎంతో సున్నితంగా. అయితే దాని తీవ్రతను తగ్గించవచ్చు అని ఋషి ఖ్యాతి అది తాత్కాలిక ఎడబాటు గాను లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు ఈ యొక్క శాపం అనేది వాస్తవీకరించబడుతుంది అని ఖ్యాతి చెప్తుందండి. సరైన సమయంలో మీరన్నట్లే అది జరుగుతుంది అని నారాయణుడు తథాస్తు అని చెప్తాడు. తర్వాత భార్గవి వైపు తిరిగి పద మనం తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. ఎందుకంటే భార్గవి అంటే మనకి నిన్న తెలుసుకున్నాం కదండీ! ఏమని నారాయణుడు సరైన సమయంలో నన్ను తిరిగి వైకుంఠానికి తెస్తానని హామీ ఇస్తేనే నేను మీ ఇంట పుడతాను అంది గదండీ! అప్పుడు ఇది సరైన సమయం కాబట్టి ఆయన మనం ఇంక వైకుంఠానికి వెళ్ళే సమయం అయింది అని చెప్పి ఆమెను తీసుకెళ్తాడు. భార్గవి భృగు మహర్షికి, ఋషి ఖ్యాతికి పాద నమస్కారం చేస్తుందండి. తల్లిదండ్రులు కదా! తల్లిని ఆమెను లేవనెత్తి ఆమెతో కారణ పరిణామ నియమాన్ని అమలుపరచటానికి తోడ్పడడంలో ఒక ఋషి శాపం అవసరమయ్యే కాలం ఒకటి వస్తుంది అని చెప్తుంది. చూడండి కారణ పరిణామ నియమం. దీని గురించి మనం తెలుసుకుందామండి. ఆ ఋషి శాపం అవసరమయ్యే కాలం ఒకటి వస్తుంది అంటున్నది. ఎంతో కాలం ఆ విధంగా ఉండదు. కానీ, ఆ విధంగా బాధ కలిగించిన వారికి సమయం దగ్గర పడుతుంది అని ఖ్యాతి చెప్తుంది. ఏదో ఒక రోజు శక్తిని పొందగలుగుతావు. తిరోగమన యుగాల్లో అది నిరుపయోగం అవుతుంది అని చెప్తుందండి. తన తల్లి కళ్ళ వైపే చూసి నిలిపి భార్గవి తలూపుతుంది. ఆళ్ళమ్మ ఏం చెప్పిందో అంతా ఆళ్ళమ్మ కళ్ళల్లోకి చూపుతుందండి. ఆ పైన తన వాస్తవ రూపం దాల్చి తాను, నారాయణుడు వెంటనే విడిపోతారండి. చూడండి. తను, నారాయణుడు వెంటనే అక్కడితో విడిపోతారు. ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాలన్నీ కూడా మదిలో మెదలటం వల్ల మాత చాలా సేపు అలా మౌనంగా కూర్చుంది. అంటే ఇప్పుడున్న సీతామాతే ఆ నారాయణి. ఈ యొక్క ఆ రోజు శాపమే ఈరోజు ఆమె అనుభవిస్తున్న వియోగం. చూడండి. నారాయణుడు, నారాయణి ఆ భృగు మహర్షి శాపం వల్ల ఇక్కడ ఖ్యాతి చెప్పింది. ఏమని? తాత్కాలికంగా ఎడబాటు గాని, లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు మాత్రమే ఈ శాపం జరు దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తారని చెప్పింది. ఆ ఫలితం ఇదనమాట. అప్పుడు రాముడి నుంచి వేరు కావడం అవ్వటానికి ఇదన్నమాట అని ఆమె ఆ ఋషి దేవాహుతిని అప్పుడు అడుగుతుందండి. ఆ గొప్ప ఋషి దేవాహుతి తలపంకించి ప్రస్తుత పరిస్థితికి రావణ విముక్తి కోసం మీరిద్దరూ కలిసే ఈ ప్రణాళిక రచించారు. ముందుగా ఊహించబడిన ఆ వేర్పాటు ఇంకా మీ ముందే ఉంది. దాని గురించి ఇంకా ఇప్పుడు ఆలోచించుకు అంటే ఇది కూడా ఆ శాపం కాదు అని చెప్తుందండి దేవాహుతి. అది ఇంకా వీళ్ళ ముందుందంట. చూడండి ఇంకంటే ఇంకొకసారి వీళ్ళకి వియోగం తప్పదు అని. మీ ముందు గొప్ప యుద్ధం ఉంది. అది వచ్చినప్పుడు ఏం చెయ్యాలో మీకే తెలుస్తుంది. మీ కుమార్తె ఖ్యాతి చెప్పినట్లుగా అది లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించాలి.
దేవాహుతి కుమార్తె ఖ్యాతి చెప్పింది గదండీ! నేను మీకొకటి చూపించాలి అనుకుంటున్నానని దేవాహుతి అప్పుడు చెప్తుందనమాట. ఈ సంఘటన జరిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసుకోవటంలో అది తోడ్పడుతుంది. నా చెయ్యి అందుకో అని దేవాహుతి సీతామాతకి చెప్తుందండి. మరి మాత చెయ్యి అందుకున్నాక ఆమె ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. దేహాహుతి ఏం జేస్తుంది అంటే, వారి యొక్క కాంతి శరీరాలతో సీతామాత కూడా కాంతి శరీరాన్ని ధరించగలదు. అలాగే దేవాహుతి కూడా కాంతి శరీరాలను ధరించగలదండి. ఆమె అయోధ్యలోని సరయూ నది వద్దకు తీసుకువెళ్తుందండి. అక్కడికి వెళ్తారు వీళ్ళు సూక్ష్మ శరీరియను అక్కడ జరుగుతుంది. అక్కడ ఎందుకు తీసుకెళ్ళింది? అక్కడ ఏం జరుగుతుంది? అన్న విషయాలని మనం రేపు తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.